నేరేడుచర్ల మండలం సోమవరం గ్రామంలో అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. మీడియా సమావేశం నిర్వహించిన సిఐ చరమంద రాజు, నేరేడుచర్ల ఎస్ఐ గోపాల్ రెడ్డి, ఐడి పార్టీ సంబయ్య నాగరాజు, పోలీసు సిబ్బంది పోలీసులు వాహనాలను తనిఖీ చూస్తుండగా దొంగలు పట్టుబడ్డారు. దొంగలు నెంబర్ లేని వాహనంలో వెళ్తుండగా పోలీసులు అనుమానం వచ్చి విచారణ చేయడం జరిగింది. వారిని విచారణ చేయడంతో అంతర్రాష్ట్ర దొంగలను తెలిసింది. గత నెల 20న నేరేడుచర్ల మండలం ఫతేపురం గ్రామం శివారులో ఉన్న మహాత్మా గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నందు 1250 కిలోల రాగి తీగను దొంగలించినట్లు అంతర్రాష్ట్ర దొంగలు ఒప్పుకున్నారు. రిమాండ్ చేసినట్లు సిఐ తెలిపారు. ఈరోజు నేరేడు జిల్లా పిఎస్ పరిధిలో అంతర్రాష్ట్ర ట్రాన్స్ఫార్మర్ దొంగల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం 1:30 ప్రాంతంలో చిల్లపల్లి దగ్గరలోని సోమారం అనే విలేజ్లో నాకాబందీ నిర్వహిస్తుండగా ఎస్ఐ గారు మరియు వారి సిబ్బందితో పాటు అక్కడ ఉన్నప్పుడు 2 వెహికల్లు అశోక్ లేలాండ్ మరియు సిడి డాన్ అనే 2 వీలరు 2 కూడా నెంబర్ ప్లేట్లు లేకుండా రావడంతో కొద్దిగా అనుమానాస్పదంగా ఉండడంతో వాటిని వారు ఆపి విచారణ చేయగా వాళ్ళు అంతర్రాష్ట్ర దొంగలుగా మనకు తెలిసింది. తద్వారా మనకు జూన్ పోయిన నెల 20 తారీఖు రోజు నేరేడు జిల్లా మండలం ఫతేపూర్ గ్రామంలో జరిగినటువంటి ట్రాన్స్ఫారం 250 కేజీల ట్రాన్స్ఫారాన్ని వీళ్ళు దొంగిలించినట్టుగా వీళ్ళు ఒప్పుకోవడం జరిగింది. దాని విలువ సుమారుగా 50,000 రూపాయలు ఉంటుంది. వీళ్ళు అదేవిధంగా ఇక్కడే కాకుండా వీళ్ళు మన రాష్ట్రంతో పాటు వేరే రాష్ట్రాల్లో కూడా ఈ విధంగా వీళ్ళు చేయడం జరిగింది. మన రాష్ట్రంలో ఉన్నటువంటి మునగాల, మట్టంపల్లి, నేరేడుచర్ల అండ్ మిర్యాలగూడ రూరల్ మరియు నిర్మల్ జిల్లాలో కూడా వీళ్ళు ఈ దొంగతనాలు చేసి ఈ యొక్క పూర్తి ప్రాపర్టీని హైదరాబాద్ మరియు పూణే అటువంటి ప్రాంతాల్లో కూడా వీళ్ళు అమ్మడం జరిగింది. మనము వీరి ద్వారా ఇప్పుడు సుమారు అటు యొక్క విలువ 5 లక్షల వరకు ఉంటుంది. కాబట్టి వీరిని పట్టుబడి చేసి విచారణ చేసి వీరిని కోర్టు ముందు హాజరుపరచడం జరుగుతూ ఉంది. రైతులందరూ కూడా ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే, మీ ట్రాన్స్ఫారంలు మీరు పంటకాలము అయిపోయిన తర్వాత ట్రాన్స్ఫారములతో పని లేనప్పుడు వాటిని తీసుకొని ఇంటి దగ్గర పెట్టుకొని మళ్ళీ ఆ పంట కాలంతో వచ్చినప్పుడు అప్పుడు పెట్టుకుంటే బాగా ఉంటుంది. ఇలాంటి వారికి మనం అవకాశం ఇచ్చిన కాదు కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనిస్తారని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.